నిజామాబాద్ జిల్లాలోని బోధన్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్టూడెంట్స్ మధ్య చెలరేగిన ఘర్షణ ఒకరి హత్యకు దారితీసింది. 6 ఇంటర్ విద్యార్థులు కలిసి డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు. డిగ్రీ చదువుతున్న వెంకట్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఇక ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆధారాలను సేకరించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. బోధన్ బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్నాడు వెంకట్. ఇక గాంధారి మండలం తిప్పారి తండాకి చెందినవాడు. హత్యకు గల కారణాలకు తెలుసుకున్న పోలీసులు 6 యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాండా వాసులము. మా బాబు హరియాల వెంకట్రాము డిగ్రీ ఫైనల్ ఇయర్ బీసీ హాస్టల్లో చదువుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పిల్లలు ఒక 4 పిల్లలు ఏకంగా కూడి ఆ బాబును ఒకే రూమ్లో బంధించి చాలా చిత్రహింసలు పెట్టి రాత్రి 10:30 నుండి 11 గంటల ఆ ప్రాంతంలో చంపేయడం జరిగింది. అలాగే వాళ్ళ దోస్తులు, మా గాంధారి మండలి దోస్తులు ఆ విషయాన్ని గమనించి ఆ శబ్దాన్ని విని ఆ పిల్లలందరూ ఆ రూమ్ పైకి రావడం జరిగింది. ఆ రూమ్కి వచ్చేసరికి స్పృహ తప్పి పడిపోవడం జరిగింది. పడిపోయిన వెంటనే ఆ 4-5 పిల్లలు కలిసి ఆ బాబును ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఆ లోపే ఇంకో 4 కలిసి ఎవరైతే ఆ పిల్లలు ఆ బాబు పైన దాడి చేసిరో ఆ 4-5 ఆ విద్యార్థులను ఈ పిల్లలు పరిగెత్తి పట్టుకోవడం జరిగింది. పట్టుకొచ్చి మన పోలీస్ స్టేషన్కి అప్పగించడం జరిగింది. అదే విధంగా మన వార్డన్ సార్ను అదే రాత్రి పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. అయితే మేము రాత్రి 11 గంటల నుంచి ఇప్పటి వరకు వెయిటింగ్ చేస్తే మనకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కానీ కనీసం బాడీని చూద్దామంటే కూడా చూపించని పరిస్థితిలో మేము కనీసము నీళ్లు తాగుదామన్నా మాకు ఒక అధికారి కానీ మాకు సపోర్ట్ లేకపోవడము ఈ ప్రభుత్వంలో మాకు చాలా చాలా బాధ వేస్తుంది. అయితే ఆ పిల్లవాడి తల్లిదండ్రులు కనీసము ఒక ఎకరం లేని స్థితిలో ఆ పిల్లవాడు ఏదైనా ఉద్యోగం సాధించి మాకేదైనా న్యాయం చేస్తాడనే ఉద్దేశంతో ఆ తల్లిదండ్రులు పిల్లవాడిని పంపిస్తే ఇలాంటి ఆ పిల్లవాడిని ఈరోజు చంపేసి మా కుటుంబాన్ని రోడ్డు పాలు చేయడం జరిగింది. స్టూడెంట్స్ మధ్య జరిగిన ఘర్షణ ఒకరి హత్యకు అయితే దారితీసింది. మృతుడు వెంకట్ గాంధారి మండలం తిప్పారి తండాకు చెందినవాడిగా గుర్తించారు. 6 నిందితులనైతే పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. డిగ్రీ విద్యార్థిపై దాడి చేశారు ఇంటర్ విద్యార్థులు. రైట్గా నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈ దారుణం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ధనంజయ్ అందిస్తారు. ధనంజయ్. థ్యాంక్ యూ మధు. నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలో దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. డిగ్రీ చదువుతున్న విద్యార్థుల మధ్య బీసీ హాస్టల్లో జరుగుతున్న గొడవ మధ్య దారి తీసినట్టు తెలుస్తుంది. ప్రధానంగా పట్టణంలోని బీసీ హాస్టల్లో ఉంటూ డిగ్రీ చదువుతున్న వెంకట్ 23 అనే వ్యక్తి హాస్టల్లో స్టడీ అవర్స్ లో చదువుకుంటున్నాడు. 6 విద్యార్థులతో పాటు ఆయన కూడా చదువుతున్న సందర్భాల్లో 6 మధ్య ఏకంగా మర్డర్ కు దారి తీసిందని చెప్పారు. ఎందుకంటే అందరూ ఇంటర్ విద్యార్థులే కావడం ఆశ్చర్యానికి గురవుతున్న సంఘటన మనకు ప్రధానంగా చూస్తున్నాం. ఎందుకంటే హాస్టల్లో వార్డన్ సైతం అందుబాటులో లేకపోవడం వల్లే ఇలాంటి సంఘటన జరిగిందని చెప్పేసి ఇప్పటికే స్థానికులు అక్కడ ఆరోపిస్తున్నారు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలానికి చెందిన తిప్పర తాండాకు చెందిన వెంకట్ అనే వ్యక్తి డిగ్రీ చదువుతున్న సందర్భంలో ఇంటర్ చదువుతున్న విద్యార్థుల మధ్య అసలు ఎందుకు వచ్చాడో, ఎందుకు ఈ గొడవకు దారి తీసిందనే కోణంలో సైతం పోలీసులు దర్యాప్తు సైతం చేస్తున్నారు. ఇప్పటికే 6 యువకులను అదుపులో తీసుకున్న పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ సైతం చేపడుతున్నారు. ఎందుకంటే పట్టణంలోని బోధన పట్టణంలో విద్యార్థుల మధ్య జరిగిన ఈ ఘటన ఏకంగా పెను కలకలం రేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంటర్ చదువుతున్న కళాశాలలో డిగ్రీ స్టూడెంట్ ఎందుకు వచ్చాడు అనే కోణంలో పూర్తి స్థాయిలో ఇటు పోలీసులు సైతం దర్యాప్తు చేస్తున్నారు. ఎందుకంటే గొడవకు దారి తీసిన సంఘటనలు సైతం ఇప్పటివరకు కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. 6 విద్యార్థులతో పాటు హాస్టల్ కు సంబంధించిన హాస్టల్ వార్డెన్ సైతం అదుపులో తీసుకుని
తీసుకున్నట్టు తెలుస్తుంది. ఎందుకంటే హాస్టల్లో వార్డన్ గా ఉండాల్సిన సమయంలో ఆయన డ్యూటీలో ఉండకపోవడం అసలు ఆశ్చర్యానికి గురవుతున్న సంఘటన ఇక్కడ చూస్తున్నాం. ఈ విధంగా ఇద్దరి మధ్య జరిగిన గలాట ఏకంగా హత్యకు దారితీసిన సంఘటన ఒక్కసారిగా విద్యార్థుల్లో ఒకవైపు కలవరం లేపిందని చెప్పొచ్చు. ఎందుకంటే విద్యార్థులు ఒకరినొకరు చదువుకుంటున్న సందర్భంలో ఈ హత్యకు దారితీసిన సంఘటన ఎందుకు జరిగిందనే కోణంలో సైతం పూర్తి స్థాయిలో విచారణ సైతం చేపడుతున్నారు. మధు. రైట్, థ్యాంక్ యూ ధనంజయ్.